అబ్బబ్బబ్బబ్బబ్బా చికెన్ ఉందరా, ముక్క కొడుకుని నోట్లో పెట్టుకుంటే నోరు ఊరిపోతుంది. అవునా బా? ఎవడో కానీ బా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసి బాగా దిట్టంగా పెంచాడు బా. అబ్బా మటన్ పీస్ అదిరిపోయింది బా. ఏం బా? అరే ఎదవా, అది మటన్ కాదురా చికెన్. అయినా ఎదవకి ఫ్రీగా వస్తే చికెన్ కి మటన్ కి కూడా తేడా తెలియదు. ఏంటి బా బోరు అవుతుందా? మన దగ్గరే ఉంటాయి. ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ పెట్టి లైకింగ్ కోసం ఎదురు చూసినట్టు ఏందిరా ఫేస్బుక్ అంటే గుర్తొచ్చిందిరా, లాగిన్ అవ్వడం పాపం నరకం చూపిస్తున్నాడు. చూడు, కావాలని చూడు. బాబా బాబా ఏందిరా ఇది? వద్దరా, తీసే తీసే తీసే. என்ன மச்சி, லவ் ப்ராப்ளமா என்ன సరోజా ఇది? అరే బాబ్జీ ఎలారా, బీరుతో కక్కకపోయినా పర్లేదు గాని ఇలాంటి మ్యాటర్స్ లో కక్కెలు రోయ్. లవ్ గాని కాదు కాదు కాదు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గాని కాదు 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 కాదు. అదే బా, కాసేపు లవ్ అంటో కాసేపు ఫ్రెండ్షిప్ అంటో సరిగ్గా చెప్పరా నీ ఎంకి. ఎంగి కాదు బా, పింకీ. పింకియా? అదెవరు రోయ్? ఫిగరా? బా సరే సరే. ఒరి అబ్బా దాని గురించా? నువ్వేంట్రా అన్షాక్ అయిపోతున్నావు? అటు స్వీట్ మెమరీస్ అన్న నీకు బ్లూటూత్ లో పంపాడు. కాదు బా, మరి ఎందురా ఏదో నీళ్ళ వరకు ఒకనాడు అందరూ యాక్ట్ అయ్యో పేరుని అది బాగా అయినా మీరు ఫేవర్ ఎప్పుడు చెప్పలేదు. అది తెగలే కాదు. ఇదిగో బా, ఇదే ఇదేట్రా ఎట్టుంది? నా కళ్ళతో చూడు బా. నీ కళ్ళతో కాదు ఎవరి కళ్ళతో చూసినది ఇలాగే ఉంటది. అబ్బనేస్ బా అయిపోయాడు బా. అందలేదు అప్లోడర్లు బా. ఏంట్రా నీ గోళ? అప్లోడ్ అవ్వట్లేదు బా. ఒరే ఇడు ఫేస్బుక్ అనుకుని నోట్బుక్ ఓపెన్ చేస్తున్నాడు రా. సెకండ్ ఏమైనా సిదిగిందే? కాదు బా. మరి ఎందుకురా మొరుగుతున్నా? నా రియాక్షన్ కారణం ఇదే బా. ఎవడే? మన జూనియర్ బా. ఈడు తెలుసా బా? ఈడే ఎప్పటి నుంచో పగబా. వాళ్ళకెప్పుడు సస్పెక్ట్ ఇవ్వడు బా. సస్పెక్ట్ ఏంది బా సస్పెక్ట్? పూణేలు ఎత్తాంగా పొద్దున్నే వాళ్ళు ఇచ్చాడు ఇక్కడ వస్తాం కదా. అది సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. కాదు బా, ఈవేళ చేద్దాం. ఈవేళ ఈరోజే రే వర్మ, నువ్వు అర్జెంట్ రా. ఈ రోజు అడికి పగలాలా, బావ కళ్ళల్లో ఆనందం చూడాలా. పాలాకుండా మీరట్టాగా దిగితే గుండె డుగుడుగులాడిందే ఉన్న మాట
ఈ ఏడు బావా ఎంతున్నాడా? కాంప్లైంట్ తాగడం ఇంకా మానలేదు అనుకుంటా. ఇదేంట్రా టాబ్లెట్స్ యా హీరో అర్జెంట్ అన్నావుగా, నీకు మోషన్స్ ఏమో అని మోషన్ టాబ్లెట్ తెచ్చా. ఏంట్రా అంటున్నావు? ఇది గ్రౌండ్ వేయాల్సిందే బా. నీ పేరేంట్రా? వెంకట సత్య రామకృష్ణ వర్మ నారాయణ. నీ పేరు చెప్తాను, ఊర్లో పేర్లు అక్కలు. నేను చెప్పింది నా పేరే. ఎరా బలిసిందా? సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో పళ్ళు రాల్. అన్నా మరి అదిగా మాట్లాడు. ఏంట్రా నీకు ఇచ్చే బోర్డు మరే రే డాన్స్ ఏరా. నేనేనా చెప్పనాడు పొగరు. ఇప్పుడు ఫాస్ట్ మీడియా. అరే జంక్షన్ లో దాన్న పేరు గుండు మల్లె డబ్బుతే నేను దుంకా మల్లె అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో దాన్న పేరు గుండు మల్లె డబ్బుతే నేను దుంకా మల్లె అరే నాన్నంతా ఫేమస్ ఈది యుంగ్ కింగ్ ఖాన్ జయో హనీ సింగ్. मूछों को थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे बना के थोड़ा रंग घुमा के అమ్మా సమంతం ఆజా వద్దు. హలో హెచ్డి మనం పిలుస్తున్నాడు రా. చెప్పండి. ఓకే ఎస్ కమింగ్. ఎవడో పోయినట్టు ఫేస్ అలా పెట్టాడు. గ్రేసీ మేడం పోయిందంట. నైట్ ఎక్కడ ఉన్నారా? చూడిరా కళ్ళజోడు తీరా. సార్. చెప్పండి రా. సార్ అసలు ఏం జరిగిందంటే మా రూమ్ పక్కన కొత్తగా రామాలయం కట్టారు సార్. అక్కడికి వెళ్తే ప్రసాదంతో పాటు పుణ్యం కూడా వస్తుందని వెళ్ళాం సార్. తర్వాత తీర్థం పుచ్చుకుని గీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటా అలా భజన చేసి రూమ్ కూర్చి పడుకున్నాను సార్. ఇది నేను నమ్మాలి. తప్పుకోండి సార్, నేను నిజం చెప్తాను. రాత్రి మీలో ఎవరు కొట్టేసాడు చూసాను సార్. అసలు 12వ క్వశ్చన్ దగ్గర లైఫ్ లైన్ నిలిచాడు. అప్పటికా ఆవిడ నొక్కుతానే ఉంది బజర్. మీకు ఇలా కాదురా నితిన్, నువ్వు ఉండి మీ ఇద్దరు బయటకు పండ్రా. అది జరిగింది సార్, నిజం సార్, ప్రామిస్. రేపు ఎగ్జామ్ ఉందా? మీరు పాస్ అవ్వాలా? సార్ నాకేం తెలియదు సార్. ఆ జయదేవ్ గడి కోడిని చంపింది వాడు, సందీప్ గడి ఫుల్ గా తినేశారు సార్. నాకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు. ఏయ్ నువ్వు వెళ్ళి ఆ సందీప్ గారిని రమ్మను. రే సందీప్, సార్ నన్ను చూస్తున్నారా? నేనైతే ఏం చెప్పలేదు, నాకేం తెలియదనే చెప్పాను. నువ్వు కూడా అదే చెప్పు. మాకేం తెలియదు సార్, నిజంగానే మాకేం తెలియదు. వాడన్నీ చెప్పారా? ముందు నువ్వే వెళ్దాం అంట.
మీకు అలా చెప్పాడు సార్? నిజం సార్, మాకేం తెలియదు సార్, అంతా జయదేవ్ గడే సార్, వాడే తీసుకెళ్ళాడు సార్ మమ్మల్ని. ఓకే సార్. లోపల ఏడుతున్నాడు బా. ఏం లేదా, 2 క్వశ్చన్లు అడుగుతాడే. ఎరా జయదేవ్, నా కోడ్ ఏం చేసావురా? కూడా కోల్లేదు ఏం లేదు, నాకేం తెలుసు సార్. వాడినైనా వదులుతానేమో కానీ నిన్ను మాత్రం వదలరా. ఊరుకోండి సార్, పోయింది కోడే కదా, మీ ఆవిడ కాదు కదా. అయిపోయావురా, రేపు నువ్వు ఎలా ఎగ్జామ్ రాస్తావో చూస్తాను. అదేరా నాకు అర్థం కావట్లేదు. అంతా బాగా మేనేజ్ చేసాం కదా, ఎలా తెలిసిందంటావు? ఏరా కోడి బాగుందా? నీకేం తెలుసు? ఇప్పట్లాగే బాబు ఫేస్బుక్ లో పెట్టాడు. లాస్ట్ బెంచ్ రా. నాది రాసించారా తమ్ముడు? విన్నారా? ఫ్యాకల్టీ ఎవరు? వంశీ సార్ అన్న. జయదేవ్ రా. అవును ఎడ్రా, ఏంటి రా రా అడుగు. ఏయ్ ఏయ్ ఎగ్జామ్ మనం తేవాలంటే ఇక్కడ రక్త బాధ చేయడం నా వల్ల కాదు. మళ్ళీ మసాలా పెట్టుకుంటాడు. ఫ్యాన్సీ నంబర్ ఏంట్రా? మీరే కదా నెంబర్ ఏమన్నారా? నేను ఏమంది హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ కాదు. దా మళ్ళీ ఎగ్జామ్ కి వచ్చేస్తారు. లేట్ అవుతుంది, ఇంకా రామకున్నారా? హాల్ టికెట్, సినిమా టికెట్ కాదని హాల్ టికెట్. ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు తమ్ముడు? మన దగ్గర ఎప్పుడు స్లిప్స్.
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుక నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, కాటుక పెదవులు ఏంటిది చదవడానికి టెక్స్ట్ బుక్ లేదు, ఇప్పటికే నాకు మెటీరియల్ లేదు, అయినా నా ధైర్యాన్ని కోల్పోలేదు. అయ్యే ఏంటిది నాదే అది పొజిషన్ మంది ఏ నెట్వర్క్ అమ్మా ఎయిర్టెల్ అంటే రా ఏది కూతు జో సార్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ రాక వచ్చిన బ్రాంచ్ తీసుకుని చెప్పిన సిలబస్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ లోనే 4 సబ్జెక్ట్స్ పెండింగ్ లో ఉంటే ఇంట్లో దొబ్బులు తిని ఈసారి ఎలాగైనా అవగొట్టాలి దిబిడి అనుకుంటుండగా ఈసారి ఒక ఫిగర్ క్యాచ్ అయ్యి దాని పుణ్యం 4 కాస్త 14 దొబ్బించుకుంటే థర్డ్ ఇయర్ లోకి వచ్చిన తర్వాత జూనియర్స్ ని డ్రాగింగ్ చేస్తూ దొరికిపోయి వాళ్ళ వల్ల 4 రోజులు సస్పెండ్ అయ్యి ఇంకా సబ్జెక్ట్స్ లిస్ట్ పెరిగితే మన ఫిగర్ హైదరాబాద్ MNC CTS లో జాబ్ వస్తే మనం మాత్రం హైదరాబాద్ సిటీ బస్ లో తిరుగుతూ ఉండగా ఒక రోజు ఎరియర్ ఫీజు కట్టడానికి వచ్చిన నన్ను చూసి అది దాని బెట్టింగ్ కార్డ్ చేతిలో పెడితే దాన్ని చూసి నవ్వలేక కార్డ్ చూసి ఏడవలేక ఈసారి కసితో ఎలాగైనా మంచి ర్యాంక్ కొట్టాలి సబ్జెక్ట్స్ అన్ని అవగొట్టాలి అమ్మా బాబులు హ్యాపీగా చూసుకోవాలనే పాస్డ్ అవుట్ స్టూడెంట్ సార్ నాకెంత ఉండాలి. సార్ ఏం మాట్లాడుతున్నారు బాబా?